ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మల్టిప్లికేషన్ అనే ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం. మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? 986 ఇంటూ 6. ఫస్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, 9, 8, 6. ఈ 3 డిజిట్స్ని మనం 6తో మల్టిప్లై చేయాలి. అందుకని ఫస్ట్ ఈ డిజిట్ అంతా 6 ఇంటూ దీంట్లో ఫస్ట్ డిజిట్ 6 అయిపోయింది, ఇంటూ 6. మళ్ళీ ఈ డిజిట్ 6 ఇంటూ ఇది అయిపోయింది, నెక్స్ట్ డిజిట్ 8 ఇంటూ 8. మళ్ళీ ఇది డిజిట్ 6 ఇంటూ నెక్స్ట్ డిజిట్ 9, ఇది అయిపోయింది. అట్లా ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, అలా 3 రాసుకున్నాం. ఇది ఏం టేబుల్ అండి? 6 టేబుల్. అప్పుడు 6 టేబుల్ రాయాలి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 6 6 ఆర్ ఎంత? ఇవ్వండి, 6 6 ఆర్ ఎంత? 36. ఇక్కడ మనం 36 రాసుకోవాలి. ఫస్ట్ డిజిట్ కింద ప్లస్ రాయాలి, అంటే 6 కింద ప్లస్ రాయాలి. నెక్స్ట్ ఏం కావాలి? 6 8s ఆర్ ఎంత? ఇవ్వండి, 6 8s ఆర్ 48. 4 ఇక్కడ రాయాలి, 8 నెక్స్ట్ 3 కింద రాయాలి, మళ్ళీ 8 కింద ప్లస్ రాయాలి. నెక్స్ట్ కావాల్సింది 6 9s ఆర్. 6 9s ఆర్ ఎంత? 54. ఇంకోండి 54 ఇట్లా రాయాలి. నౌ ఎడిషన్స్. ఇప్పుడు ఇక్కడ ఏముందండి? 6 కింద ఏముంది? ఏమి లేవు, కాబట్టి డైరెక్ట్ 6 వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లైన్లో ఏమున్నాయి? 3 8 ఉన్నాయి. 3 1 2 3 కింద 8 1 2 3 4 5 6 7 8 కౌంటింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చింది. 11 వస్తే ఫస్ట్ డిజిట్ ఏమో ఇక్కడ వేయాలి, 1 క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ వేయాలి. ఇప్పుడు ఈ 3 డిజిట్స్ కౌంటింగ్ 1 1 2 3 4, మళ్ళీ ఇది 4 1 2 3 4 కౌంటింగ్ 1 2 3 4 5 6 7 8 9. ఇవ్వండి 9. ఈ లైన్లో ఏమున్నాయి? ఏమి లేవు, ఓన్లీ ఒక 5 ఉంది. 5. నౌ ఓవర్. థ్యాంక్ యూ.